మిత్రా న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా మార్చి 8వ తారీఖున మనం అందరం సంతోషంతో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మహిళల ఉన్నతి అనేది రోజు రోజుకి కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది. కానీ మహిళలు ఈరోజు దాకా ఇంకా బాధపడుతున్నారు, బాధిస్తున్నారంటే కొన్ని పరిస్థితుల ప్రభావానికి గురి అవుతున్నారు. కొంత శారీరకమైనటువంటి బలహీనత, శారీరకమైన అనారోగ్యానికి కూడా గురి అయ్యి మానసికమైనటువంటి సంక్షోభానికి గురి అవుతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, కుటుంబానికి లేదా ఆఫీస్కి పరిమితమై తన యొక్క ఆరోగ్యాన్ని గమనించుకోకపోవడం అనేది కూడా అదొక నిర్లక్ష్యమే. మహిళలు ఫస్ట్ వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం కూడా అనేక రకాలుగా పరిశ్రమిస్తూ, ఇంట్లో ఉండే వాళ్ళందరి కోసం కూడా పరిశ్రమిస్తూ, తన యొక్క మానసిక వికాసానికి కూడా కొంత సామాజిక సేవ అనేది చేస్తూ ఉంటే, సమాజంలో వెళుతూ ఉంటే అనేక రకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మన ఇంటి సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంటే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించాలంటే బయట ప్రపంచంలో ఉండే సమస్యల్ని కూడా, కష్ట నష్టాలన్నింటినీ కూడా పరిశీలించే శక్తి మహిళలకు ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి సమస్యలను పరిష్కరించుకుని ఇంటిలో ఉండేటువంటి వాళ్ళందరితో సంబంధ బాంధవ్యాన్ని చక్కగా నిలబెట్టుకుంటూ ప్రతి విషయంలో కూడా ఆమె అందరినీ సంతుష్టపరుచు అటువంటి జీవితం గడపాలని, దానికోసం విలువలతో కూడినటువంటి జీవితం తయారు చేసుకోవడానికి కొంచెం ధ్యానం, మెడిటేషన్, సామాజిక స్పృహ అనేది, ఆధ్యాత్మిక జాగృతి అనేది స్త్రీలలో కలగాలని నేను ఆశిస్తున్నాను. అతి సర్వత్రా వర్జయత్ అన్నారండి. ఏదైనా సరే అతిలోకి వెళ్ళిపోతే అది అంతం అయిపోతుంది. ఏ వస్తువునైనా ఎంత వాడాలో అంతే వాడాలి. ఏ పదార్థాన్నైనా మనం ఎంత తినాలో అంతే తినాలి. అలాగే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత వినాలో అంతే వినాలి. ఇప్పుడు ఈ డిజిటల్ వెల్నెస్ అనేది మనం తప్పకుండా మనం అవగాహన చేసుకోవాల్సిందేనండి. సైన్స్ ఉపకరణాలు ఈరోజు మనకి ఎంత ఉపయోగపడుతున్నాయో అంతకంటే కూడా నష్టాన్ని కూడా తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, వాటిని సంయమంగా మనం వాడటం లేదండి. వ్యర్థానికి, ఎంటర్టైన్మెంట్కి, అనవసరమైన విషయాలకి వాడుతున్నాం మనం. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ సెల్ ఫోన్ని ఎక్కువగా చూడడం వల్ల, సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడడం వలన వాళ్ళు ఇంటి యొక్క బాధ్యతలు విస్మరిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తి ఉండదు. మాట వినడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. ఒక విధమైన నెగ్లిజెన్స్ అనేది, ఒక నిర్లక్ష్యం అనేది వాళ్ళు మానసికంగా డెవలప్ అవుతూ ఉంటుందండి ఆటోమేటిక్గా. అది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే కాదు, మహిళలకే కాదు, యూత్కే కాదు. ఈ సెల్ ఫోన్ అనేది టోటల్ అన్ని వయసుల వాళ్ళకి కూడా ప్రభావితం పడుతుందండి, ప్రభావితం అవుతున్నారు. ప్రభావితం అయినప్పుడు మంచి కోసం ప్రభావితం అవ్వకుండా ఎక్కువగా నెగిటివ్ వైపుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మీరు చెప్పినట్టుగా ఒకళ్ళని పరిసమాప్తం చేయాలన్నా, హత్య చేయాలన్నా సరే ఆ క్రోధం అనేది కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ విధమైనటువంటి హత్యలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బలహీనతను మన బలహీనతగా భావించడం వల్ల మనకి కోపం వస్తూ ఉంటుందండి. అందుకే ఎవరి మర్యాదల్లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంటే ఈరోజు ఈ ఉపద్రవాలు రావు. అయినా కానీ సైన్సు అతి అయిపోతుంది కాబట్టి దానివల్ల నష్టాలు కూడా చాలా వచ్చి ఈ రకమైనటువంటి విషమ పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుందండి. దీని నుంచి మనం బయటపడాలంటే ఈ డిజిటల్ వెల్నెస్ అనేటువంటిది, ఈ ఈ సెల్ ఫోన్ని వాడకం అనేది అర్ధసహితంగా ఏ రోజైతే మనం వాడుకుంటామో అప్పటి నుంచి ఈ సమస్యలకి కొంచెం దూరంగా ఉండొచ్చు.